శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దరిద్రం తొలగిపోవాలంటే, ఖర్చులు తగ్గాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దరిద్రం పోవాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా మారేడు చెట్టు పూజ చేయాలి. అయితే అందరూ మారేడు చెట్టుకి శుక్రవారం పూజ చేస్తారు. శుక్రవారం పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కానీ డబ్బు ఖర్చులు తగ్గాలన్నా, జన్మజన్మల దరిద్రాలు పోవాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా శనివారం రోజు కానీ, శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ మారేడు చెట్టుకు ప్రత్యేకమైన పూజ చేయాలి. శని నక్షత్రాలంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్న రోజు కానీ, శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న మారేడు చెట్టుకి సూర్యోదయానికి ముందే వెళ్ళాలి. సూర్యోదయానికి ముందే శనివారం కానీ, శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, మారేడు చెట్టు మొదట్లో నీళ్లల్లో గంధము, తేనె, పాలు కలిపి ఆ నీళ్లు పోయాలి. నీళ్లలో కొద్దిగా గంధము, కొద్దిగా తేనె, కొద్దిగా పాలు పోసి ఈ 3 కలిపినటువంటి నీళ్లు మారేడు చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత మారేడు చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్లటి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. నల్లటి ఒత్తులు దొరక్కపోతే మామూలు పత్తి ఒత్తులు, తెల్లటి ఒత్తులైనా సరే నువ్వుల నూనె దీపం పెట్టాలి. ఆ తర్వాత నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మారేడు చెట్టు దగ్గర నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ నైవేద్యం అందరికీ పంచిపెట్టాలి, లేదా ఇంటికి తెచ్చుకొని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఆ రోజు రాత్రికి నేల మీద నిద్రించాలి, అంటే చాప వేసుకొని చాప మీద పడుకోవాలి. ఆ రోజు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకోవాలి. ఇలా 9 శనివారాలు కానీ, 9 శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ చేస్తే దరిద్రం తొలగిపోతుంది, ఖర్చులు తగ్గి సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే సంపాదించిన ధనం నిలబడాలన్నా, దరిద్రం తొలగాలన్నా శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత దగ్గరలో తుమ్మ చెట్టు ఉంటే తుమ్మ చెట్టు మొదట్లో ఆవు పాలు పోయాలి. అప్పుడు దరిద్రం తొలగిపోతుంది. తుమ్మ చెట్టు దగ్గరలో లేని పక్షంలో శివాభిషేకం చేశాక ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దానివల్ల కూడా దరిద్రం తొలగిపోతుంది. అలాగే దరిద్రం తొలగిపోవాలంటే కొబ్బరికాయల పరిహారం ఒకటి ఉంది. అదేంటంటే 3 రోజులకు ఒకసారి దేవాలయంలో భగవంతుడికి కొబ్బరికాయ సమర్పించాలి. అలా 48 కొబ్బరికాయలు ఇవ్వాలి. 3 రోజులకు ఒకసారి చప్పున 48 కొబ్బరికాయలు ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడికి సమర్పిస్తే, ప్రత్యేకంగా శివుడికి సమర్పిస్తే 48 కొబ్బరికాయలు మీరు దేవాలయంలో ఇచ్చాక ఖర్చులు తగ్గిపోతాయి, సంపాదించిన ధనం నిలబడుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ డబ్బు ఖర్చు తగ్గాలంటే శనివారం రోజు కాలభైరవుణ్ణి దర్శనం చేసుకొని రొట్టె మీద కొద్దిగా వెన్న రాసి నల్ల కుక్కకు ఆ రొట్టె ఆహారంగా వేయాలి. ఆ నల్ల కుక్క రొట్టె తింటూ ఉంటే మనసులో ఓం భైరవదేవాయ నమః అనుకుంటూ ఉండాలి. కాలభైరవుడి వాహనం కుక్క, అందుకే నల్ల కుక్కకు రొట్టె మీద వెన్న రాసి శనివారం కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాక ఆ రొట్టె ఆహారంగా వేసి అది ఆ రొట్టె తింటూ ఉంటే ఓం భైరవదేవాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఇది చేస్తే కూడా విపరీతమైనటువంటి ధనం ఖర్చు అనేది తగ్గుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఆదివారం రోజు 1.25 కేజీ పంచదార, 1.25 కేజీ బియ్యము, 1 లీటర్ పాలు, 1.25 కేజీ వంకాయలు, 1 సొరకాయ, 1 గుమ్మడికాయ బుట్టలో ఉంచి దేవాలయంలో పూజారికి ఆ బుట్ట దానం ఇస్తే భయంకరమైన దరిద్రాలు తొలగిపోతాయి, విపరీతమైన ఖర్చులు తొలగిపోయి సంపాదించిన ధనం నిలబడుతుంది. ఈ పరిహారాలు చేసుకోండి, దరిద్రం తొలగింపజేసుకొని ఖర్చులు తగ్గింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.